లేకపోతే తేనె. తేనె చూడటానికి లేకపోతే తినటానికి, తాగటానికి ఎంతో మధురంగా ఉంటుంది. ఏవండి, ఆ తేనె అనే పేరు వినగానే మనకి తినాలని, దాన్ని టేస్ట్ చేయాలని చెప్పి ఆశపడుతూ ఉంటుంది ఎవరికైనా సరే. కానీ తేనెటీగ ఎంత ప్రమాదమో చూడండి మరి. పాపం కూడా అలాగనే. పాపం చేయటానికి ఎంతో ఈజీగా ఉండొచ్చు. ఏమండి, పాపం అనేది చేయటానికి ఎంతో సులభంగా ఉండొచ్చు. కానీ దాని తర్వాత వెంటాడేది ఏంటంటే మరణం. పాపం వలన వచ్చు జీతము మరణము అన్నట్లుగానే తేనె ఎంతగానో తీయగా ఉంటుంది. కానీ దాని తర్వాత ఆ తేనె తెట్టి కొట్టుకోవాలంటే ఏమండి, కందిరీగలనేవి, తేనెటీగలనేవి మనల్ని కొడతా ఉంటాయి. మరి అప్పుడు ఆ తేనె అనేది పట్టుకున్నప్పుడు, తేనె తెట్టిని పట్టుకున్నప్పుడు, ఆ కందిరీగ కుట్టినప్పుడు కూడా నొప్పి, బాధ అంతగానే ఉంటుంది. మరి పాపం చేసేటప్పుడు ఉన్నది ఎవరికైనా బాధ. తర్వాత మరణించేటప్పుడు ఏమండి ఆ బాధ అనేది తెలుస్తూ ఉంటుంది. నేను అంటున్నాను ప్రియులారా, తేనె కన్నా మధురమైనటువంటి దేవుడు మన దేవుడు. హల్లెలూయా. దేవుడు ఎంతగానో మధురమైన వాడు. ఆయన ఎంతో శ్రేష్టమైన వాడు. ఆయన వెంబడిద్దాం. తేనె కంటే జుంటి తేనె దానికన్నా మధురమైన నామం మన యేసయ్య నామం. గాడ్ బ్లెస్ యు ఆల్.